ఈ అమ్మ గురించి ఎందుకు రాయాలనిపించింది? ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటకు వెళ్ళిపోయి ఖమ్మం జిల్లాలో ఒక 3 నెలలు ఉన్నా. ఫోన్ చేసినా ఏదో మాట్లాడుతుంటే సిగ్నల్ డ్రాప్ అయిపోయింది. మా అమ్మకు తిరిగి చేయరాదు. మా కోసం పల్లవి ఇచ్చారు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట. నేటి తరానికి కనెక్ట్ అయిన పాట ఇది. గ్రామీణ వాతావరణాన్ని మిస్ అవుతున్నట్టు ఎక్కడైనా అనిపిస్తుందా మీకు? వరంగల్ గాలి దాకకపోతే గుండె సగం సగమే కొట్టుకుంటుంది. ఇక్కడ కూర్చుంటే నా బ్రెయిన్ పనిచేయదు. అలాంటి పల్లెటూరు గురించి ఒక పాట ద్వారా. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట చుక్కలు, మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా. అలాంటి విప్లవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఇలా సాదాసీదాగా చాలా ఆవేశం లేకుండా, కోపం లేకుండా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎమిరేట్స్లో కూర్చున్నా, అంత ఆకాశంలో కూర్చుని నువ్వు తిన్నా, ఫుట్పాత్ మీద రోడ్డు పక్కన కూర్చుని తిన్నా. ఎవ్వరికి ఆహారం అందాలన్నా రైతే పండిస్తాడు. రైతుకే లేని అహం మనకి ఎవరు తింటున్నారు. ఆ నక్సలిజంలో మిమ్మల్ని ప్రధానంగా ఆకర్షించిన అంశం ఏంటన్నా, అసలు ఎందుకు మీరు అంత ఆకర్షించలేదు? మా పిన్నిని, మా మేనత్తను ఒక భూస్వామి ఒక మాట అన్నాడు. ఏమని? పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేరు, కానీ ఈ విషయం తెలుసుకున్న అన్నలు కుక్కలను ముట్టడి కొట్టారు. దానికి ప్రభావితమై మీరు రాసిన పాట ఏంటి? పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా. ఇదే నేపథ్యం నుంచి వెలిశాల అనే పాట రాసింది కదా. నక్సలిజం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో, ఆ ఊరు కూడా నన్ను ఎంత ఇన్స్పైర్ చేసింది. ఎందుకు? ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఒక కొడుకు నక్సలైట్ అయ్యింది. ప్రతి ఇంటి నుంచి. ఆ ఊరికి ఎవరైనా బంధువులు పిలిస్తే పోవాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి. ఒకసారి ఆ పాట. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోజుకున్న నేల, తల్లి నా వెలిశాల. బతుకమ్మ పాటలలో మీకు బాగా కష్టం అనిపించిన పాట ఏంది అని మిమ్మల్ని ఒక సందర్భంలో అడిగినప్పుడు పచ్చిపాల వెన్నెల అనే పాట. దానికి ట్యూన్ మీటర్ చాలా తక్కువ ఉంటుంది. మంగ్లీ పాడింది కదా. మంగ్లీ పాడింది. ఇది ఒకసారి పాడండి. పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూచెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా. తను చనిపోయినప్పుడు మీరు తన మీద రాసిన పాట మాకు అనిపించిందన్న, అంటే తను చనిపోయినాక కూడా బతికుండే విధంగా ఉంది ఆ పాట. అంత బాగా రాసింది. అని కోల్పోవడం చాలా బాధాకరంగా. అద్భుతమైన జీవితం బతకగలుగుతాం అని వాడు వెలుగుల వైపు పోయే టైంలో వాడు చీకటైపోవడం అనేది బాధ కలిగేది. పిల్లగాడు బయలుదేరేనే కాబట్టి అట్లా మిత్రుని బతికించుకోవడం కోసం రాస్తారు. సరే ఆ పాట. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా. ఒక సంగీత నేపథ్యం లేదు, శాస్త్రి కుటుంబంలో పుట్టలేదు, బాగా చదువుకున్నాడా అంటే చదువు. అసలు ఈ పదాల అల్లిక, భావోద్వేగానికి గురి చేసేటువంటి ఈ పాటల పదాల అల్లిక, ఈ మాటలు ఎలా వస్తాయన్న? శిక్షణ ఎంత ఇచ్చినా కాంతి ఎవడు అంటే కళాకారుడు. వాడు బై బార్ను పుట్టుకొస్తాడు.